చూడాలుంది సినిమాలో 'యమహానగరి కలకత్తాపురి' అన్న పాట వేటూరి గారు 'రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ' అనే కీర్తన నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని రాశారని, ఆ శ్రీరాముడి మీద కూర్చబడిన కృతి అని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఆ ఒరిజినల్ కృతిని ఎవరు రాశారో గమ్మున చెప్పండి చూద్దాం. ఆ! అదే పేరు కింద కామెంట్ సెక్షన్‌లో కూడా మెన్షన్ చేసి అప్పుడొచ్చి మిగిలిన రీల్ వినండి. రాసేసారా? అయితే రీల్ చివరి వరకు చూడండి. మీకొక అద్భుతమైన సర్ప్రైజ్ ఉండబోతుంది చివర్లో. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ పాట రాసింది 'త్యాగరాజు' వారు అని అనుకున్నారు గదా! కాదు. ఇది రాసింది 1845లో తిరువాయూరులో పుట్టిన పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు. పేరుకి తమిళనాడులో పుట్టిన ఆ కర్ణాటక సంగీత విద్వాంసుని కృతులు తెలుగులో అలాగే సంస్కృతంలో ఉండడం విశేషం అనమాట. మరి అదేమిటండి పాటలో 'చిరు త్యాగరాజు నీ కృతినే పలికిన మరి' అని అంటారు వేటూరి గారు అంటున్నారు గదా! అంటే అక్కడికే వస్తున్నా. సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు కూర్చే కృతుల్లో ఆ త్యాగరాజు వారి పద్ధతినే ఫాలో అయ్యేవారు కాబట్టి ఆయన కూడా చిన్న త్యాగరాజుల వంటి వారే అని వేటూరి గారి అభిప్రాయం. అందుకే ఆయన్ని చిరు త్యాగరాజు అని సంబోధించారు ఈ పాటలో. అలాగే ఆ సినిమాలో పాట పాడేది చిరంజీవి గారు కాబట్టి అలా కూడా చిరు అన్నది కలిపారు 2 రకాలుగా అర్థం వచ్చేలా. ఆ పాట ఇన్స్పిరేషన్‌లోనే ఇంతుంటే మన 'యమహానగరి' పాటలో విశేషాలు ఇంకెన్ని ఉంటాయో గదా! మరి ఆ పాట భావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. అప్‌కమింగ్ రీల్స్‌లో ఆ పాట తాలూకు అర్థాన్ని గురించి మనం మాట్లాడేసుకుందాం. ఇక చివరగా నేను చెప్పొచ్చేది ఒకటే. కవులకు కొలువట సినిమా నెలవట పాటల కిటకిట మనసుకు హాయట సాహిత్యామృత చిటపట చినుకులతో నిన్ను స్వాగతించే వెండి వాకిలి ఫాలో అవ్వకుంటే మిస్ అవుతావు మరి